Yeah, today we are going to discuss about Git. So basically గా మనం ఇప్పటి వరకు మీరు చాలా ప్రాజెక్టులు చేశారు, ఒక 5-6 ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు సరిగ్గా చేశారు లేదని చెప్పి నేను వెరిఫికేషన్ చేయడానికి మీరు ఏం చేశారంటే ఈమెయిల్ చేశారు. సో బేసికల్గా అన్ని ప్రాజెక్ట్స్ ఫైల్స్ని మీరు ఈమెయిల్ చేయలేరు. కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని ఫైల్స్ ఏంటంటే ఈమెయిల్లో రావు. సో ఈమెయిల్స్ ప్రివెంట్ చేస్తాయి. సో మనం దానికి ఆల్టర్నేటివ్గా గూగుల్ డ్రైవ్లోకి పెట్టడం ఏదైనా చేయొచ్చు. సో మనం దగ్గరలో ఉంటే పెన్ డ్రైవ్లో మార్చడం అది చేయొచ్చు అనమాట. బట్ సో దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ బికాస్ మీరు ఒకటే ప్రాజెక్ట్ మీద యూజ్ చేశారు, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు కాబట్టి రేపు పొద్దున్న రియల్ టైంలో మీరు జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద 10 మంది 100 మంది 1000 మంది కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో అంతమంది వాళ్ళు చేసిన కోడ్ని షేర్ చేసుకోవాలంటే లెట్ సపోజ్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో ఒక 100 లైన్లు ఉంటే మీరు ఒక 3 లైన్లు మార్చారనుకోండి, వేరే ఒకరు ఇంకో 5 లైన్లు మార్చారనుకోండి, ఇంకొక ఆయన 10 లైన్లు మార్చారనుకోండి, వాటన్నిటిని కలపడానికి అందరూ పెన్ డ్రైవ్ లో మార్చుకొని కలపడం అవ్వదు కదా. సో దానికోసం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి మనం ఒకటి వాడాలన్నమాట, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి. సో గిట్ అనేది వన్ టైప్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట గిట్ అనేది. ఓకే, సో టుడే we're going to talk about it. One more advantage of version control system like git అని ఏంటంటే మన కోడ్ని మనం ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు రేపు పొద్దున్న. ఓకే, we'll discuss about all those things later. So let's suppose there is a folder, okay, called I'll create a folder called practice project or something like that, practice or something like that. Okay, so in దీన్ని నేను విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేస్తాను. సో విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేసేటప్పుడు డెస్క్టాప్ లోకి వెళ్ళి మీరు బేసికల్గా ఇది నేను మ్యాక్ సిస్టంలో యాపిల్ సిస్టంలో చూపిస్తున్నాను, బట్ ఆల్మోస్ట్ ఇది విండోస్ సిస్టంలో కూడా సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ బేసికల్గా నేను అది ఓపెన్ చేశాను, ప్రాక్టీస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఐమ్ సారీ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంటీగా ఉంది. ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ ఫైల్ పేరు index.html. ఓకే, సో లెట్ సపోజ్ నేను అక్కడ ఏదో టైప్ చేశాను అనుకోండి, ఇది ఎలా ఉంది. సో ఇక్కడ నేను hello guys. Okay, if I save this, right? సో ఇలాగే నేను ఇంకొక ఫైల్ index.js అని చెప్పి ఒక ఫైల్ చేసి console.log, ఓకే, టెస్ట్ అని చెప్పి నేను సేవ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ప్రస్తుతం నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇందులో ఓపెన్ చేస్తే ఈ కోడ్ ఎలా ఉంది. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ని నేను గిట్కి పుష్ చేయాలనుకోండి. ఓకే, గిట్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. సో గిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్. సో ఇందులో మనం కోడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సపోజ్ మీకు అంతా చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఫస్ట్ మీకు ఒక డెమో ఇస్తాను. సో ప్రాక్టీస్ అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో దాని రిపోజిటరీ అంటాం, గిట్లో రిపోజిటరీ క్రియేట్ చేసాం. సో రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఎంటీగా ఉందన్నమాట. సో ఇప్పుడు github.harish.sg అనేది నా యూజర్ నేమ్. సో అందులో ప్రాక్టీస్ అనే దాంట్లోకి నేను పుష్ చేయాలంటే సో మనం బేసికల్గా ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని మనం పోస్టులు ఎలాగైతే పెడతామో, ఫోటోలు ఎలా అప్లోడ్ చేస్తామో మన కోడ్ని ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తాను. సో యాక్చువల్గా విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ టెర్మినల్ అంటాం అనమాట. సో బేసికల్గా మనం ఒక పాత్లోకి వెళ్ళాలన్నమాట. సో దానికి మనం ఎక్కడైతే ఫోల్డర్ ఉందో అందులోకి వెళ్ళి, సో మనం ప్రాక్టీస్ అనే పేరు పెట్టాం కదా. సో ప్రాక్టీస్ అనే పేర్లో పెట్టాం. సో దీన్ని నేను కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం. సో ఇప్పుడు నేను ఎక్కడ అంటే డెస్క్టాప్లో ప్రాక్టీస్ అనే దాంట్లో ఉన్నాను. సో ఇది మీకు విండోస్లో డిఫరెంట్గా ఉండొచ్చు,
ఓకే. సో బట్ మీరేంటంటే ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళి మీరు అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా మనం ఫస్ట్ ఏం చేసామంటే మన ఫోల్డర్ ఎంప్టీగా మన ఫోల్డర్‌లో 2 ఫైల్స్ ఉన్నాయి కదా! దాన్ని గిట్‌కి పుష్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇనీషియలైజ్ చేయాలన్నమాట దాన్ని. ఓకే. సో స్టెప్ 1 విచ్ ఈస్ ఇనీషియలైజేషన్. ఓకే. సో దానికి కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్ అంత స్మాల్‌లో రాస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేను దీన్ని ఫుల్ స్క్రీన్ చేసి ఫస్ట్ నేను దీన్ని గిట్ స్పేస్ ఇనిట్ అని చెప్పి టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఇనిషియలైజ్ అయింది. ఓకే. సో బట్ ఇప్పుడు ఏంటంటే గిట్ దాని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పేసి అనగానే అందులో అన్ని యాడ్ అవుతాయి అనమాట. అది యాడ్ అయిందో లేదో చూడాలంటే గిట్ స్టేటస్ అనగానే ఈ 2 ఫైళ్ళు గ్రీన్ కలర్లోకి వచ్చాయి కదా, అంటే అవి యాడ్ అయ్యాయి అనమాట. యాడ్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే కమిట్ చేయాలన్నమాట. ఓకే. సో కమిట్ చేయడానికి గిట్ కమిట్ -m అంటే మెసేజ్ అనమాట. మెసేజ్ మనం ఏదైనా ఇవ్వచ్చు, అది మన రిఫరెన్స్ కోసం. ఓకే. ఇది ఫస్ట్ కమిట్ కాబట్టి ఫస్ట్ కమిట్ అని ఇచ్చాం అనమాట. మనం ఇది ఎందుకు ఇచ్చామో నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఇది కమిట్ చేసాం. కమిట్ చేసిన తర్వాత సో ఇది నేను లోకల్లో ఉన్న నా ఫైల్స్ ఇలా వెబ్సైట్లో గిట్హబ్లో ఇక్కడ నేను క్రియేట్ చేశాను కదా, ఇందులోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్తున్నమాట. సో అదేంటంటే ఇది యూఆర్ఎల్ అనమాట. సో ఆ యూఆర్ఎల్ నేను కాపీ చేసి ఓకే నేను టెర్మినల్లోకి వచ్చి దాన్ని యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేయడానికి ఆల్రెడీ మనకి ఇందాక ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఉంది. మనం ఏం చేసాం, గిట్ ఇనిట్ చేసాం, గిట్ కమిట్ చేసాం, గిట్ యాడ్ రీడ్మీ అనేది మనం చేయలేదు, అవసరం లేదు, కంపల్సరీ కాదు. ఈ రెండు చేసిన తర్వాత ఈ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఉంది కదా, సో ఇది ఇలా మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే మన లోకల్లో ఉన్న ఫోల్డర్కి అక్కడ గిట్హబ్లో ఉన్న దానికి లింక్ అనేది ఒక క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు అయిన తర్వాత మనం దీన్ని పుష్ చేయాలి. పుష్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇదిలాగా ఇది గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ అనే దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పుష్ చేయాలన్నమాట. పుష్ చేసిన తర్వాత ఇది మామూలుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఫస్ట్ టైం అడుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి సెకండ్ టైం అడగలేదు. సో ఇప్పుడు నేను పుష్ చేశాను కదా, పుష్ చేసిన తర్వాత నేను రీఫ్రెష్ చేస్తే నేను పెట్టిన కోడ్ 2 ఫైల్స్ ఇక్కడికి వచ్చాయి. ఓకే. ఒకటి index.html హలో గైస్ అని పెట్టాను కదా అదొకటి, ఇంకోటి index.js టెస్ట్ అని వచ్చి పెట్టాను కదా, ఈ రెండు వచ్చేసాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ స్టెప్ 1 ఇనిషియలైజ్ చేశాను, స్టెప్ 2 యాడ్ చేశాను అనమాట. దానికి గిట్ యాడ్ డాట్ అనగానే కరెంట్ ఫోల్డర్లో ఉన్నవన్నీ యాడ్ అయిపోతాయి. మనం ఒక్కొక్క ఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దాని గురించి దాంతో మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్టెప్ 3లో ఏంటంటే కమిట్ చేయాలన్నమాట. సో కమిట్కి ఏం చేయాలి, గిట్ కమిట్ -m. మనం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ కమిట్, ఇనిషియల్ కమిట్, లేకపోతే అందులో ఏం చేంజ్ చేస్తున్నాం అదన్నీ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫస్ట్ కమిట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం దీనికి మన లోకల్లో ఉన్నదానికి దానికి గిట్హబ్లో ఉన్నదానికి లింక్ పెట్టాలి కదా. సో దానికి ఎలా తెలుస్తుంది అక్కడికి వెళ్ళాలని, మనం ఆ యూఆర్ఎల్ని పెట్టాలి కదా. సో దానికోసం మనం యాడ్ ఆరిజిన్ అనమాట. ఆరిజిన్ అనేది వెబ్లో ఉండే క్లౌడ్లో ఉండేది అనమాట. దానికి ఎలా చెప్తా అంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి మనం ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో ఆ యూఆర్ఎల్ని మనం బేసికల్గా ఇక్కడ యాడ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే స్టెప్ 5. సో లింక్ పెట్టగానే సరిపోదు అనమాట, మనం బేసికల్గా దాన్ని పుష్ చేయాలన్నమాట. అప్పుడు పుష్ చేస్తేనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట. సో దానికి ఏంటి, గిట్ పుష్ ఎక్కడికి, ఆరిజిన్ పుష్ చేయాలి, పుష్ -u ఆరిజిన్ మాస్టర్. బట్ ఇవన్నీ మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి, అక్కడ కమెంట్స్ అన్ని కనిపిస్తాయి, మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి పుష్ చేసేసిన తర్వాత ఇంకా కనిపించాం అనమాట. ఇప్పుడు రిపోజిటరీలోకి వెళ్ళిన తర్వాత సో బేసికల్గా ఇప్పుడు ప్రాక్టీస్ అనేది ఓపెన్ చేస్తే, సో రెండోసారి ఓపెన్ చేసినప్పుడు ఫైల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టైమే మీకు ఈ కమెంట్స్ అన్ని కనిపిస్తాయి. బట్ ఇవన్నమాట కమిట్. సో ఇవి 5 స్టెప్స్.
బట్ ఇదేంటి ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ టైమే చేస్తాం అనమాట. సో ఆరిజిన్ యాడ్ చేయడం, ఒకసారి ఆరిజిన్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో సో రెండోసారి చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ అవసరం లేదనమాట. సో సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కిందకు వచ్చి పేస్ట్ చేస్తే రెండోసారి చేసినప్పుడు ఏంటంటే ఇనిషియలైజేషన్ అవసరం లేదు, సో ఆరిజిన్ యాడ్ చేసిన అవసరం లేదు. సింపుల్గా ఫైల్స్ యాడ్ చేసి సింపుల్గా ఫైల్స్ యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేస్తే సరిపోతుంది. అది అలాగే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ ప్రాక్టీస్ అనే దాన్ని ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్లో ఇంకొంచెం కోడ్ యాడ్ చేస్తాను. సో సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ ఒక H1 ట్యాగ్ యాడ్ చేశాను కదా. హలో గైస్, సో నౌ ఇంకోటి యాడ్ చేస్తాను, హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాలంటే ఇక్కడ టర్మినల్లోకి వెళ్ళి చూస్తే, ఓకే, సో గిట్ స్టేటస్ అన్నానంటే ఇది మనం చెప్తుంది, బాబు index.html మాడిఫై అయిందమ్మా అని చెప్తుంది అనమాట. సో అప్పుడు మనం ఇప్పుడు స్టేటస్ చూసాం కదా, ఇప్పుడు మనం 3 స్టెప్పులు చేయొచ్చు. ఏంటి, గిట్ యాడ్ డాట్ అంటే ఇప్పుడు యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి గిట్ స్టేటస్ చూస్తే ఇందాక రెడ్గా ఉంది కదా, ఇప్పుడు గ్రీన్ కింద మారుతుంది. చూసా, మాడిఫై అయింది, అది యాడ్ అయిపోయింది, గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. అంటే స్టేజ్ అయింది అనమాట. అంటే యాడ్ చేయడం, స్టేజ్ చేయడం అంటాం. దాని తర్వాత ఏం చేసాం, గిట్ కమిట్ -m. ఓకే, ఇక్కడ మనం ఏదైనా అందులో ఏం చేసామని చెప్పొచ్చు అనమాట. యాడెడ్ ఓకే h2 అని చెప్పేసి h2 ట్యాగ్ యాడ్ చేస్తాం కాబట్టి యాడెడ్ h2 అని చెప్పి పెట్టచ్చు అనమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ అనగానే పుష్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది పుష్ అయిందో లేదో చెక్ చేయాలంటే మన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సో index.html ఓపెన్ చేస్తే సో ఇది రెండోది కూడా వచ్చిందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి కమిట్ ద కోడ్ అనమాట. రేపు పొద్దున్న ఈ ప్రాజెక్ట్ ఇంకెవరైనా సరే మీరు కూడా కోడ్ యాడ్ చేయాలనుకోండి, మీరు దీన్ని క్లోన్ చేయాలి. ఫస్ట్ క్లోన్ చేయడం అంటే ఈ యూఆర్ఎల్ ఉంది చూసారా, దీన్ని కాపీ చేసి యూఆర్ఎల్ ఇందాక మనం ఆరిజిన్ యాడ్ చేయడానికి ఏదైతే యూఆర్ఎల్ యూస్ చేసామో దాన్ని కాపీ చేసి మీరేం చేయాలంటే, లెట్ సపోజ్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఓకే, దానికి డెమో ఏదైనా ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి సో ఫస్ట్ అందులోకి వెళ్ళాలి. అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నంటే ప్రాక్టీస్లో ఉన్నాను కదా, నేను కొంచెం వెనక్కి వెళ్తాను. వెనక్కి వెళ్ళి సిడి స్పేస్ డెమో ఉన్న దాంట్లోకి వెళ్తాను అనమాట. డెమో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు అది ఎంటీలో ఉంది కదా, సో గిట్ క్లోన్ అని చెప్పి ఆ యూఆర్ఎల్ని పాస్ చేస్తే క్లోన్ అవుద్ది అనమాట. సో నేను సేమ్ సిస్టంలో చేస్తున్నాను, బట్ ఇది ఏంటంటే వేరే సిస్టంలో చేయడానికి అనమాట. సో అక్కడ ఏదైతే చేశానో ఇదంతా వచ్చేసింది అనమాట. మీరు ఎప్పుడైనా క్లోన్ చేయాలనుకుంటే ఇలా క్లోన్ చేయాలన్నమాట. ఓకే, సో దాన్ని పక్కన పెడితే, సో ఇప్పుడు ఇదంతా మనం ఎందులో చేసాం, కమాండ్ లైన్లో చేసాం. ఓకే, సో దీన్ని విజువల్ స్టూడియో కోడ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, సో కొత్తగా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ ఫోల్డర్లో నేనేం చేస్తానంటే బ్రాండ్ న్యూ, ఇప్పుడు దాకా మనం ఫైల్స్ అవి యాడ్ చేసి అన్నీ చూసాం కదా, ఇప్పుడు కొత్తగా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో దీనికి ఏం పేరు పెడదాం, ప్రాక్టీస్ పెట్టేసాం, డెమో పెట్టేసాం, మేబీ గ్రీటింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సపోజ్ గ్రీటింగ్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా, సో నేను అదే ఎంటీగా ఉంది. ఇప్పుడు దాన్ని నేను VS కోడ్లో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయడానికి డెస్క్టాప్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తా, గ్రీటింగ్ అనే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తా. ప్రస్తుతానికి గ్రీటింగ్ అనేది ఎంటీగా ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి ఇది ఎంటీగా ఉంది కదా, నేను అగైన్ మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఇందాకంతా నేను కమాండ్ లైన్లో చేశాను కదా, ఇప్పుడు అంతా VS కోడ్ నుంచి చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు అంతా చూపిస్తుందంతా VS కోడ్లో చూపిస్తున్నాను, విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఇది ఒక ఎడిటర్. సో ఇది చాలా పాపులర్ ఎడిటర్. రేపొద్దున కంపెనీస్ వాటిలో ఏంటంటే మాక్సిమం ఇదే యూస్ చేస్తాం అనమాట. మా కంపెనీస్లో కూడా మేము ఇదే యూస్ చేస్తాం. సో ఇక్కడ షార్ట్ కట్ ఉంది, HTML5 అని కూడా మొత్తం ఇనిషియల్గా కావాల్సిన కోడ్ అంతా మనకి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ H1 అని చెప్పి
హలో, గుడ్ మార్నింగ్. సో అగైన్ ఇది కూడా సిమిలర్ ఎగ్జాంపుల్. సో నేను ఇండెక్స్ డాట్ జేఎస్ అని చెప్పి క్రియేట్ చేసి ఒక లాగ్ క్రియేట్ చేసి ఆ లాగ్లో బేసికల్గా గుడ్ మార్నింగ్ అని చెప్పి నేను చేశాను అనుకోండి. మీరు ఇలా ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళకుండా ఏం చేయాలో చెప్తాను. సో కమాండ్ ప్రాంప్ట్లో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఇనిట్ గిట్ ఇనిట్ అని చెప్పి కమాండ్ టైప్ చేస్తాం కదా, అలా కాకుండా ఈ దీని మీద క్లిక్ చేసినా సరే ఆల్మోస్ట్ అదే, ఇది కూడా అదే చేస్తాం అనమాట. చేసిన తర్వాత సో మామూలుగా మనం ఇందులో ఉంటాం, ఇది ఎక్స్ప్లోరర్ ట్యాబ్. అక్కడ నుంచి గిట్ ట్యాబ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఈ చేంజెస్ గురించి మళ్ళీ నేను చెప్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, యాడ్ చేసాం కదా, స్టేజ్ చేసాం కదా, గిట్ యాడ్ డాట్ అన్నా కదా. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మామూలుగా ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ నొక్కితే ఇందులోకి వెళ్తుంది, ఈ మైనస్ నొక్కితే మళ్ళీ చేంజ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ప్లస్ నొక్కితే మొత్తం ఫైల్స్ అన్ని ఒకసారి యాడ్ అయిపోతాయి. దిస్ ఇస్ ఈక్వల్ టు గిట్ యాడ్ డాట్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కమిట్ చేయాలి. కమిట్ చేయడానికి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ మీద నొక్కితే మనం గిట్ కమిట్ మైనస్ అంటే ఎలా అవుతుందో ఎలా అవుతుంది అనమాట. సో ఇక్కడ రాగానే మెసేజ్ ఇవ్వాలని అడుగుతుంది అనమాట. మనం ఇనీషియల్ కమిట్ అని చెప్పి సో ఇస్తే ఇప్పుడు కమిట్ అయింది. కమిట్ అయినంత మాత్రాన పుష్ అయిపోదు, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా అసలు ప్రాజెక్ట్ గిటప్ లో క్రియేట్ చేయలేదు. మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇందులోకి వెళ్ళి సో బేసికల్గా ఈ కార్నర్ లో ప్లస్ అని ఉంటుంది, ఈ ప్లస్ మీద న్యూ రిపోజిటరీ అని ఇక్కడ కూడా నొక్కొచ్చు అనమాట. సో ఇక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ మనం బేసికల్గా ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. మనం ఏం ఇచ్చాం, గ్రీటింగ్ అని ఇచ్చాం కదా, గ్రీటింగ్ అని ఇచ్చిన తర్వాత క్రియేట్ రిపోజిటరీ అనగానే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది స్టెప్స్ ఏం చేయాలి, గిట్ ఇనిట్ గిట్ కమిట్ ఇవన్నీ చూపిస్తుంది. యాక్చువల్గా మనం ఇవన్నీ చేసేసాం. మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆరిజిన్ యాడ్ చేయాలన్నమాట. సో ఈ ఆరిజిన్ యాడ్ చేయడానికి ఒక్కదానికే మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది కావాలన్నమాట. సో విఎస్ కోడ్ లో కూడా ఓకే, కమాండ్ బ్యాక్ టిక్ అనగానే మనకి టెర్మినల్ కనిపిస్తుంది అనమాట. లేకపోతే పైకి వచ్చేయాలని ఒకేసారి కనిపిస్తుంది. ఈ ఒక్కదానికి మనం ఇలా ఆరిజిన్ ఒక్కదానికి యాడ్ చేయడానికి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనడానికి టెర్మినల్ ఓపెన్ చేసి ఇది యాడ్ చేసిన తర్వాత సో మనం లాస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫిఫ్త్ స్టెప్ పుష్ చేయాలి కదా. పుష్ చేయడానికి పుష్ టు అని చెప్పి ఆరిజిన్ దాన్ని క్లిక్ చేయగానే పుష్ అయిపోద్ది అనమాట. సో అది పుష్ అయిందో లేదా ఇక్కడికి వచ్చి చూడడానికి సో ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తే మన కోడ్ అంతా వస్తుంది. సో కోడ్ వచ్చిందో లేదా చెక్ చేయడానికి ఇండెక్స్ డాట్ HTMLలోకి వెళ్ళిన తర్వాత మనం హలో గుడ్ మార్నింగ్ అని చూడాలి. సో మనం సెకండ్ టైం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో హలో గుడ్ మార్నింగ్ అని పెట్టాం. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేసాం, మనం అప్డేట్ చేసాం, హలో గుడ్ మార్నింగ్ అని ఉంది కదా. సో మనం ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి మనం అప్డేట్ చేస్తే సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ట్యాబ్ దగ్గర 1 అని వచ్చింది, అంటే ఒక మోడిఫికేషన్ వచ్చిందని వచ్చింది అనమాట. చేంజెస్లోకి వెళ్తే ఒక ఫైల్, సో బేసికల్గా 2 ఫైల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఒక ఫైల్ హైలైట్ అయింది, అంటే ఆ ఫైల్లో చేంజెస్ అయిందని చెప్తుంది అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేస్తే చూపిస్తుంది పాత ఫైల్కి కొత్త ఫైల్కి ఎక్కడ డిఫరెన్స్ ఉందని. కొత్త ఫైల్ మనం ఏం చేసాం, కొత్తగా లైన్ యాడ్ చేసాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కమిట్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా ప్లస్ బటన్ మీద నొక్కితే యాడ్ అవుద్ది. సో యాడ్ అయిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద నొక్కితే కమిట్ అవుద్ది. ఇక్కడ మనం మెసేజ్ ఇవ్వమంటుంది. సో యాడెడ్ H2 ఆర్ హ్యావ్ ఎ నైస్ డే గ్రీటింగ్ ఆర్ సంథింగ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఒకసారి ఎంటర్ నొక్కిన తర్వాత కమిట్ అవుద్ది. కమిట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ 3 డాట్స్ మీద నొక్కితే మనకి మెనూ ఓపెన్ అవుద్ది. పుష్ టు అని చెప్పి ఆరిజిన్ అని క్లిక్ చేయగానే ఆరిజిన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఆరిజిన్లోకి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి రెండోది వచ్చింది చూసారా. సో ఇది విఎస్ కోడ్ లో చేయడం అనమాట. విఎస్ కోడ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. మనం కమాండ్ ప్రాంప్ట్ లో చేసిన దానికన్నా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. సో అసలు మనం ఇక్కడ కమిట్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ కమిట్స్ అనే ట్యాబ్ లో చూస్తే మనం అసలు ఎన్నిసార్లు కమిట్స్ చేసామో కనిపిస్తుంది. ఈ ఇనిషియల్ కమిట్స్ ఏంటంటే మొత్తం ఫైల్స్ అన్ని యాడ్ చేసాం అనమాట. ఏవేవైతే యాడ్ చేసామో మనకు మొత్తం అంతా కనిపించింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రెండో కమిట్ లోకి వెళ్ళాను అనుకోండి. సో గిట్ కమిట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ కమిట్ లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఈ ఒక్క లైన్ యాడ్ చేసినట్టు గ్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇలా మనకి చేంజెస్ అన్ని కనిపిస్తుంటాయి. సో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ లో ఒకసారి పెట్టిన తర్వాత సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి,
ఈ కమిట్ చేసిన తర్వాత ఇష్యూ వచ్చింది అనుకుంటే ఈ కమిట్ నుంచి మనం పాత కమిట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకోసం ఈ కమిట్స్ అన్ని యూజ్ అవుతాయి అనమాట. అగైన్ ఇంకా చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. ఈ బేసిక్స్ అనేది చెప్పడానికి కోసం ఇది నేను చూపించాను. సో అదనమాట, దిస్ ఇస్ హౌ వి క్రియేట్ గిట్ అనమాట. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒకసారి ఇందులో పుష్ చేసిన తర్వాత ఇంకా మీ ల్యాప్టాప్ లో కోడ్ ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న డిలీట్ అయిపోయినా సరే, సో రేపు పొద్దున్న మళ్ళీ దీని నుంచి క్లోన్ చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం ఫేస్బుక్ లో ఏమైనా ఫోటోలు అప్లోడ్ చేసాం అనుకోండి, సో దాన్ని ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ లో ఫేస్బుక్ లో లాగిన్ అయ్యి యూనో ఫొటోస్ అవి ఎలా అయితే యాక్సెస్ చేయొచ్చు, గిటబ్ లో కూడా రేపు పొద్దున్న మీరు ఎక్కడికైనా వెళ్ళినా, వేరే ఊరు వెళ్ళినా సరే, వేరే ఫ్రెండ్ ల్యాప్టాప్ లో లాగిన్ అయినా సరే, మీ కోడ్ అంతా కమిట్ చేసి అక్కడి నుంచి వర్క్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు పొద్దున్న సపోజ్ ఇప్పుడు నా గిటబ్ ప్రొఫైల్లో ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి అనమాట. రేపు పొద్దున రెజ్యూమేలో అప్పుడు ఏంటంటే, మీ గిటబ్ ప్రొఫైల్ పెడితే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారో అందరూ చూడగలుగుతారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ గిట్ అనమాట. సో బేసికల్ గా మనం ఫేస్బుక్ లోకి వెళ్తే నువ్వు ఏ పోస్టులు చేసావు, సపోజ్ ఫోటోగ్రఫీ గురించి ఎక్కువ పెట్టాను అనుకో, నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ పెడతావు, మోటివేషన్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఏమైనా క్రాఫ్ట్స్ పెడితే ఎలా అయితే తెలుస్తుందో, నీ గిటబ్ ప్రొఫైల్లోకి వెళ్తే నువ్వు ఏ ప్రాజెక్టులు చేస్తూ చూస్తే ఓకే నీకు ఏ టెక్నాలజీ వచ్చు, జావా వచ్చా, జావా స్క్రిప్ట్ వచ్చా, రియాక్ట్ వచ్చా, సో ఇలాంటివన్నీ తెలుస్తాయి అనమాట. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ మన ప్రొఫైల్ బిల్డింగ్ కూడా ఇది మంచి యూజ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ టు సమ్మరైజ్ వాట్ వి డిస్కస్ టుడే, రైట్? మనం గిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో గిట్ హబ్, బిట్ బకెట్ అనేది గిట్ అనేది టెక్నాలజీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది గిట్ హబ్, బిట్ బకెట్. సో మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే గిట్ హబ్ యూస్ చేస్తారు. సో గిట్ అనేది ఎందుకంటే, సో బేసిక్గా గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఒకేసారి ఎక్కువ మంది పర్సన్స్ కొలాబరేట్ అవ్వాలనుకో, సో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూస్ చేస్తారు. ఇంకా నేను ఇక్కడ కమిట్ చేశాను కదా, ఇన్ ద సేమ్ వే వేరే సిస్టమ్ లో లాగిన్ అయ్యి నేను కమిట్ చేసి అప్డేట్ చేయొచ్చు అనమాట. లెట్ సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఒక దగ్గర స్టక్ అయ్యారు, మీరు ఏంటంటే గిట్ హబ్ కి పుష్ చేసి ఆ యూఆర్ఎల్ నాకు పంపించారు అనుకోండి. సో ఈ గిట్ హబ్ పుష్ చేసిన తర్వాత, ఇలా పుష్ చేసిన తర్వాత ఈ ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ కానీ పైన యూఆర్ఎల్ రెండు ఒకటే అనమాట. ఇది కానీ నాకు పంపిస్తే నేను బేసికల్ గా దాన్ని చెక్అవుట్ చేసుకొని నేను ఇక్కడ ఇష్యూ ఉందని చెప్పొచ్చు, లేకపోతే ఆ ఇష్యూ నేను ఫిక్స్ చేసి దీన్ని కమిట్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. సో అలా యూజ్ అవుతుంది అనమాట. సో అందులో బేసికల్ గా 5 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఇనిషియలైజేషన్ స్టెప్, ఇంకోటి యాడింగ్ స్టెప్, ఇంకోటి కమిటింగ్ స్టెప్, ఇంకోటి ఏంటంటే ఆరిజిన్ యాడ్ చేయడం, పుష్. ఇనిషియలైజేషన్ అంటే మన ఫోల్డర్ ని గిట్ రిపోజిటరీ కింద కన్వర్ట్ చేస్తే, యాడ్ చేయడం అంటే ఏ ఫైల్స్ నువ్వు యాడ్ చేయాలో చెప్తుంది అనమాట. సో బేసికల్ గా మనం సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళాం అనుకోండి, సో ఇక్కడ మనం 2 మార్చాం. సపోజ్ ఇప్పుడు నేను లైన్ డిలీట్ చేశాను, ఓకే, ఇక్కడికి వచ్చి index.html ఇంకొక లాగ్ పెట్టాను అనమాట. సో ఆ లాగ్ లో ఏంటంటే హౌ ఆర్ యూ అని చెప్పి టైప్ చేశాను. సో నాకేంటంటే నేను పుష్ చేసేటప్పుడు ఇక్కడ నాకు 2 చేంజెస్ కనిపిస్తున్నాయి. నాకు 2 పుష్ చేయడం లేదు, ఒకదాన్నే పుష్ చేయడం ఉందనుకో, నేను ఈ ఒక్కదాన్నే యాడ్ చేయొచ్చు అనమాట. index.html యాడ్ చేయకుండా ఒక్కదాన్నే యాడ్ చేసి కమిట్ చేసి యాడెడ్ లాగ్ అని చెప్పి నేను ఇక్కడ యాడెడ్ లాగ్ అని చెప్పి పుష్ టు ఆరిజిన్ అని అనగానే, సో నేను బేసికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులోకి వచ్చి నేను index.js చూస్తే ఇక్కడ నాకు హౌ ఆర్ యూ అనేది యాడ్ అయింది, బట్ index.html లో నేను రిమూవ్ చేసేసిన అప్డేట్ అవ్వలేదు అనమాట. సో అంటే సో మనం అన్ని ఫైల్స్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాకపోతే గిట్ యాడ్ డాట్ అనగానే, డాట్ అంటే కరెంట్ ఫోల్డర్ అనమాట, కరెంట్ ఫోల్డర్ లో ఉన్నవన్నీ యాడ్ చేసేస్తే నెక్స్ట్ కమిట్ చేసినప్పుడు మనం -m ఫ్లాగ్ ఇచ్చి, -m అంటే మెసేజ్ ఫ్లాగ్ ఇచ్చి మనం ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు మన ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఆ కమిట్ లో మనం ఏం చేసాం. నెక్స్ట్ ఏంటంటే మన లోకల్లో ఉన్న రిపోజిటరీని గిట్ హబ్ లో ఉన్నదాన్ని మనం పాయింట్ చేయాలంటే, సో మన గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అంటాం. సో ఈ యాడ్ ఆరిజిన్ చేసేటప్పుడు మనం యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. యూఆర్ఎల్ ఏంటంటే మనం ఈ పైన ప్లస్ బటన్ నొక్కి న్యూ రిపోజిటరీ అనే రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత వచ్చిన యూఆర్ఎల్ ని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఒకసారి ఇది లింక్ చేసిన తర్వాత గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ అనగానే అందులో పుష్ అయిపోతుంది అనమాట. ఇది అసలు ఏది రిపోజిటరీ లేకపోతే. సో అలా కాకుండా ఆల్రెడీ ఈ రిపోజిటరీ ఉన్నదాన్ని మనం మోడిఫై చేసి కమిట్ చేయాలంటే 3 స్టెప్లు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇనిషియలైజేషన్ స్టెప్ ప్రతిసారి అవసరం లేదు కాబట్టి. సో ఫస్ట్ స్టెప్ లో మనం యాడ్ చేస్తాం, సెకండ్ స్టెప్ లో కమిట్ చేస్తాం. కమిట్ చేసేటప్పుడు
మనం మైనస్ అమ్మని చెప్పి ఈ కమిట్ మెసేజ్ చేస్తాం, గిట్ పుష్ మైనస్ యూ వర్జన్ మాస్టర్ అనగానే దానికి కమిట్ అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గిట్. దాని తర్వాత నెక్స్ట్ టైం ఇంకొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్తో మనం గిట్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట.